కోరి కోరి తెచ్చుకున్నాం, అండగా ఉంటుందనుకున్నాం, అనుకున్నది సాగుతుందని భావించాం. కానీ కోరి తెచ్చుకున్న ప్రభుత్వమే కొంప ముంచేసింది. అండగా ఉంటుందనుకుంటే అనగదొక్కేసింది. ప్రస్తుతం మంగళగిరిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ పాత డైరెక్టర్ల మధ్య జరుగుతున్న చర్చ ఇది. అసలేం జరిగింది, ఎందుకలా చర్చించుకుంటున్నారు? వాచ్ ఇట్. ప్రస్తుతం మీరు చూస్తున్నది మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్. 2 దశాబ్దాల క్రితం పేదలకి తక్కువ ఖర్చులో వైద్యం అందించాలన్న సంకల్పంతో ఎన్ఆర్ఐలు అప్పట్లో 100 కోట్లతో ఈ కాలేజీని ఏర్పాటు చేశారు. 2 దశాబ్దాల నుండి ఈ మెడికల్ కాలేజీ పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తోంది. దాదాపు 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ కాలేజ్ ఇప్పుడు 2500 కోట్ల విలువ చేస్తోంది. దీంతో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కొందరు పచ్చ నేతలు ఈ కాలేజీపై కన్నేశారు. ఎలాగైనా దీనిని చేజిక్కించుకునేందుకు టీడీపీ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలక నేతలు పావులు కదుపుతున్నారు. ఎప్పటినుండో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ పాలకవర్గంలో విభేదాలున్నాయి. దానిని ఆసరాగా చేసుకుని కొంతమంది డైరెక్టర్లని తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేశారు. డైరెక్టర్లను లొంగదీసుకునేందుకు ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రి సామదాన దండోపాయాలు ప్రయోగించినట్లు తెలుస్తోంది. రాజధాని వ్యవహారాలు పర్యవేక్షించే మంత్రి ఇదే పనిలో పూర్తిగా నిమగ్నమైనట్లు సమాచారం. ఓ ఎమ్మెల్సీ కూడా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి పావులు కదిపినట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త మేనేజ్మెంట్ కమిటీని ఎన్నుకునేందుకు కాలేజీకి సంబంధించి ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అయితే అంతా టీడీపీ నేతలు ముందు అనుకున్నట్లుగానే జరిగింది. వారికి అనుకూలంగా ఉండే వ్యక్తే ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. దీంతో కొందరు పాత డైరెక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుండో టీడీపీ పార్టీని నమ్ముకొని ఉన్నామని, అధికారంలోకి రావడానికి కృషి చేస్తే తీరా అధికారంలోకి వచ్చాక తమను నిలువునా ముంచేసిందని లబోదిబ్బోమంటున్నారు. గత ప్రభుత్వాన్ని తాము వ్యతిరేకించినా కాలేజీ విషయంలో జోక్యం చేసుకోలేదని, ఇలాంటి ఒత్తిళ్లు చేయలేదని గుర్తు చేసుకుంటున్నారు. నమ్ముకున్న ప్రభుత్వమే తమను నట్టేట ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.